రాయదుర్గం మాజీ మున్సిపల్ చైర్మన్ గౌని ఉపేంద్ర రెడ్డి ఎవరికి మద్దతు ఇస్తే వారికి మెజారిటీ రాదనే అపోహ ఉన్నది నిజం కాదా బావా అంటూ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి మీడియాకి వీడియో ప్రకటన విడుదల చేశారు. నిన్నటి రోజు ఉపేంద్ర రెడ్డి తాము లేకపోతే పల్లేపల్లి గ్రామంలో కాపుకి మెజారిటీ వచ్చేది కాదని పేర్కొన్నారు. దీంతో ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఆదివారం మీడియాకు వీడియో విడుదల చేశారు. ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో ఫుడ్ బ్లాగర్లు స్ట్రీట్ ఫుడ్ పై ఎక్కువగా వీడియోలు చేస్తున్నారు. కొత్త వంటకాలు కూడా ఈ ఫుడ్ బ్లాగర్ వల్ల పరిచయం అవుతున్నాయి. అలా నెట్టింట వైరల్ అవుతున్న లేటెస్ట్ సెన్సేషన్ హల్వా పరాటా. ఇది మహారాష్ట్రలోని నాగ్పూర్లో దొరుకుతోంది. పేరుకు పరాటే అయినా పూరీలా దీన్ని నూనెలో వేయించి దానికి హల్వా జోడించి విక్రయిస్తున్నారు. సిఎస్పురం మండలంలోని అంబవరం కొత్తపల్లిలో వెలిసిన ప్రముఖ శైవ క్షేత్రం భైరవకోనలో ఆదివారం భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆదివారం కావడంతో ఇతర ప్రాంతాల నుండి చుట్టుపక్కల గ్రామాల నుండి భక్తులు భైరవకోనను సందర్శించి జలపాతంలో స్నానమాచరించి సంతోషాన్ని వ్యక్తపరిచారు. కష్టాల్లో ఉన్న కార్యకర్తలకు టీడీపీ అండగా ఉంటుందని కడప టీడీపీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ మాధవిరెడ్డి తెలిపారు. కడప నగరం మోచంపేటలో అక్రమ కేసుతో అరెస్ట్ అయ్యి రిమాండ్లో ఉన్న టీడీపీ కార్యకర్త అరీఫుల్లా నివాసానికి ఆదివారం మాధవిరెడ్డి వెళ్లి వారికి ధైర్యం చెప్పి భరోసా ఇచ్చారు. టీడీపీలో సామాన్య కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేసి అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. ఎవరూ అధైర్యపడవలసిన అవసరం లేదన్నారు. వైన్ ఎంత పురాతనమైందైతే అంత టేస్ట్ అని మందు ప్రియులు చెప్తూ ఉంటారు. అయితే 100 ఏళ్ల నాటి వైన్ అంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శతాబ్ద కాలానికి చెందిన ఒక వైన్ బాటిల్ను ఓపెన్ చేసే వీడియోను ఇండియన్ ఫుడీ రాక్స్ అనే కంటెంట్ క్రియేటర్ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. గట్టి పదార్థంతో సీల్ వేసిన బ్యారెల్ను ఒక వ్యక్తి ఓపెన్ చేసి వైన్ చూపించడం పలువురిని ఆకర్షిస్తోంది. ఈ వీడియోని 1.06 కోట్ల మందికి పైగా వీక్షించారు. మరో వివాదాస్పద చిత్రం బస్తర్ ది నక్సల్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది నటి ఆదా శర్మ. ఆమె తాజాగా ఒక ఆసక్తికర వీడియోని తన ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేశారు. అందులో తనను దోమలు కుట్టి రక్తాన్ని పీల్చుకు తాగేశాయని తెలిపింది. తన టీషర్ట్ పైకి జరిపి మరీ దద్దురు చూపించింది. ఈ వీడియో వైరల్ అవ్వగా నెటిజన్లు తమదైన స్టైల్లో కామెంట్స్ చేస్తున్నారు. తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్లిన మరునాడే సీఎం జగన్ ఆగమేఘాల మీద ఢిల్లీకి పరుగులు పెట్టారని టీడీపీ నేత బుద్ధ వెంకన్న విమర్శించారు. విజయవాడలో ఆదివారం ఆయన మాట్లాడుతూ ఢిల్లీలో ప్రధాని మోడీ ఏం వార్నింగ్ ఇచ్చారో గానీ సీఎం జగన్ ఫ్రస్ట్రేషన్తో బయటికి వచ్చారన్నారు. మోడీ ఇచ్చిన క్లాస్తో జగన్కు మైండ్ పనిచేయక వేరే కారు ఎక్కే పరిస్థితికి వచ్చారని వ్యాఖ్యానించారు. రాజమండ్రి నగరంలోని 4వ వార్డులో రోడ్డు నిర్మాణానికి ఎంపీ మార్గాని భరత్ రామ్ ఆదివారం శంకుస్థాపన చేశారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ ఉమెన్స్ కాలేజ్ రోడ్ జంక్షన్ నుండి రాజేంద్రనగర్ మెయిన్ రోడ్డు వరకు సుమారు 47.90 లక్షల వ్యయంతో బీటీ రోడ్ రెన్యువల్ పనులకు శంకుస్థాపన చేసినట్లు వివరించారు. నగరంలో రహదారుల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీ వెంట స్థానిక నాయకులు ఉన్నారు. దౌలతాబాద్ మండల కేంద్రంలో శనివారం జెడ్పీటీసీ మహిపాల్ ముదిరాజ్ విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దౌలతాబాద్ మండల పరిధిలోని వివిధ గ్రామాలకు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా మంజూరైన రోడ్ల నిర్మాణానికి సంబంధించి గ్రామాల్లో నిర్వహిస్తున్న గ్రామ సభ సమావేశాలకు ప్రోటోకాల్ ప్రకారం ప్రజా ప్రతినిధుల్ని ఆహ్వానించడం లేదని ఆరోపించారు. తాజాగా నెట్టింట ఒక వీడియో హల్చల్ చేస్తోంది. ఒక ప్రేమ జంట అడవిలోకి వెళ్లి అక్కడ అసభ్యకర చర్యలకు పాల్పడగా గ్రామస్తులు పట్టుకున్నారు. దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు ఈ విషయాన్ని వీడియో తీస్తూ తమ తల్లిదండ్రులకు చెబుతామని వారిద్దరిని బెదిరించారు. దీనికి ప్రేమికులిద్దరూ మా ఇంట్లో తెలుసు అని బదులిచ్చారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు పిల్లల పేరెంట్స్ పై చర్యలు తీసుకోవాలని వ్యాఖ్యానిస్తున్నారు. ఈ ఘటన ఎప్పుడు ఎక్కడ జరిగిందో స్పష్టంగా తెలియరాలేదు.
ప్రస్తుత సమాజంలో అత్యాధునిక హంగులతో ఆకాశ హర్మ్యాలు నిర్మించుకుంటున్నారు. ఇలాంటి క్రమంలో అమెజాన్లో అమ్ముడుపోతున్న ఒక ఇల్లు ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. దీని ప్రత్యేకత ఏంటంటే ఈ ఇల్లు మడత పెట్టేదిగా ఉండడమే. లాస్ ఏంజల్స్లో ఎక్కువ అమ్ముడవుతున్నట్లు సమాచారం. దీని ధర $26,000 ఉంది. కిచెన్, బెడ్రూమ్తో పాటు టాయిలెట్ సౌకర్యం ఉండడంతో ఈ ఇల్లుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. కల్వకుర్తి పట్టణంలోని హైదరాబాద్ చౌరస్తాలో ఆదివారం సాయంత్రం వేరుశనగ పంటకు క్వింటాల్కు $5,000 ఇవ్వడాన్ని నిరసిస్తూ ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించాలని రైతులు గంట పాటు రాస్తారోకో నిర్వహించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహించిందని, ప్రస్తుత ప్రభుత్వం సైతం క్రీడాకారులను ప్రోత్సహించేలా కార్యక్రమాలు చేపట్టాలని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ కోరారు. ఆదిలాబాద్ రూరల్ మండలం తంతోలిలో గ్రామ యువకుల ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ను ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ క్రికెట్ ఆడారు. క్రీడాకారులు పోటీల్లో పాల్గొంటూ వారిలో నైపుణ్యాల్ని ప్రదర్శించాలని కోరారు. ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అలీపూర్ ప్రాంతంలో ఉన్న పేపర్ గోదాములో భారీగా మంటలు చెలరేగాయి. సమీపంలోని గోదాములన్నింటికీ మంటలు వ్యాపించాయి. భారీ మంటల కారణంగా గోదాము పైకప్పు కూడా కూలిపోయింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకున్నారు. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని సమాచారం. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నేటి నుండి చేపట్టిన ఎన్నికల శంఖారావానికి కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని టీడీపీ పాడేరు నియోజకవర్గ గిడ్డి ఈశ్వరి అన్నారు. పాడేరు నుండి ఆమె మాట్లాడుతూ యువగళం పాదయాత్ర సాగని చోట్ల ఎన్నికల ప్రచారం నిర్వహించేలా శంఖారావాన్ని నేడు శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ప్రారంభించారు. పాడేరు నియోజకవర్గ కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. డివిజన్ పరిధిలో దశల వారీగా అభివృద్ధి పనులను పూర్తి చేస్తున్నామని డివిజన్ ఎంఐఎం కార్పొరేటర్ స్వామి యాదవ్ అన్నారు. ఆదివారం డివిజన్ పరిధిలోని న్యూ గంగవరంలో కొనసాగుతున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను అధికారులతో కలిసి కార్పొరేటర్ పరిశీలించారు. పనులను త్వరగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. పనుల్లో తప్పకుండా నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, సకాలంలో పనులను పూర్తి చేయాలని తెలిపారు. ఆర్యవైశ్య కులస్తుల కులదైవం వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవాన్ని ఆదిలాబాద్ పట్టణంలో వైశ్యులు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ముందుగా గోపాలకృష్ణ మఠం నుండి గంగా జలాల కలశాలతో మహిళలు శోభాయాత్ర చేపట్టారు. అనంతరం స్థానిక వాసవి మాత ఆలయంలో అమ్మవారి ఉత్సవ విగ్రహానికి వేద పండితులు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం వేద మంత్రాల నడుమ పంచామృతాలతో అభిషేకించారు. ఈ సందర్భంగా భక్తులకు మహాప్రసాదాన్ని అందించారు. కొడంగల్ మండల పరిధిలోని అప్పాయిపల్లి గ్రామంలో అభివృద్ధి పేరుతో పేదల భూములు లాక్కుంటే ప్రభుత్వంపై పోరాటం తప్పదని ప్రజా సంఘాల నాయకులు హెచ్చరించారు. శనివారం వ్యవసాయ కార్మిక సంఘం, సిఐటియు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ హక్కుల పోరాట వేదిక, అంబేద్కర్ సంఘాల ఆధ్వర్యంలో సర్వే నెంబర్ 19లోని పేదల భూముల్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో బుస్స చంద్రయ్య, వెంకటయ్య, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. బన్సీలాల్పేట్ డివిజన్ పరిధిలో బీజేపీ చలో బస్తీ కార్యక్రమంలో భాగంగా పార్టీ నాయకులు ఆదివారం పర్యటించారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరుగుతూ 10 ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై అవగాహన కల్పించారు. ప్రధాని మోడీ నాయకత్వంలో తీసుకువచ్చిన సంచలనాత్మకమైన నిర్ణయాలను ప్రచారం చేశారు. వీటికి సంబంధించి కరపత్రాల్ని పంపిణీ చేశారు. అండర్-19 ప్రపంచ కప్ ఫైనల్లో భారత బౌలర్లు రాణిస్తున్నారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా 3వ వికెట్ను కోల్పోయింది. 22.5 ఓవర్ వద్ద నమన్ తివారీ బౌలింగ్లో హ్యారీ డిక్సన్ 42, మురుగన్ అభిషేక్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యారు. భారత బౌలర్లు నమన్ తివారీ 2, రాజ్ లింబానీ 1 వికెట్ తీశారు. ప్రస్తుతం క్రీజులో హర్జాజ్ సింగ్ 1, ర్యాన్ హిక్స్ 2 ఉన్నారు. ఆసీస్ స్కోర్ 24 ఓవర్లకు 106/3. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం భద్రాచలం నియోజకవర్గం పర్ణశాల క్రాస్ రోడ్ వద్ద కారు, ఆటో ఢీకొన్నాయి. ఆటోలో ఉన్న వారికి తీవ్ర గాయాలయ్యాయి. ఆటో పర్ణశాల గుడికి వెళ్లి వస్తున్నట్లుగా సమాచారం. కారు భద్రాచలం వైపు నుండి చెర్ల వెళుతూ ఉండగా సమాచారం. ఈ ప్రమాదంపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
బాల్కొండ మండలం నాగంపేట గ్రామంలో శ్రీ రాజరాజేశ్వరి ధ్యాన పిరమిడ్ మందిరం శరవేగంగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా పిఎస్ఎస్ఎం జిల్లా అధ్యక్షుడు సాయి కృష్ణారెడ్డి మాట్లాడుతూ ఈ ధ్యాన మందిరం పూర్తయితే ధ్యానులకు ధ్యానం చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో నవనాథ పిరమిడ్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. టాలీవుడ్ యువ హీరో సందీప్ కిషన్ నటించిన ఊరు పేరు భైరవకోన చిత్రం నుండి మేకర్స్ హరోం హరో అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్ ని మేకర్స్ విడుదల చేశారు. ఈ పాటను చైతు సత్సంగి పాడడంతో పాటు లిరిక్స్ అందించగా శేఖర్ చంద్ర సంగీతం అందించారు. చిత్రానికి విఏ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ ఫిబ్రవరి 16న థియేటర్లో గ్రాండ్ గా విడుదల కానుంది. బీసీలు ఐకమత్యంగా ఉండాలని, రాజ్యాధికారమే బీసీల లక్ష్యం కావాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ పేర్కొన్నారు. ఆదివారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన జిల్లా బీసీ సంఘ భవన ప్రారంభోత్సవ సభలో ఆయన మాట్లాడారు. అంతకుముందు బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. బీసీ సంఘం అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే పేర్కొన్నారు. సిదావులి లోధన్ యూపీలోని చిత్రకూట్ జిల్లాలోని పిహారీ డెవలప్మెంట్ బ్లాక్లోని ఒక మారుమూల గ్రామం. ఆ గ్రామంలో సరైన మౌలిక సదుపాయాలు, రోడ్ల సౌకర్యం లేకపోవడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. తాజాగా ఆ గ్రామానికి సంబంధించిన ఒక హృదయ విచారక ఘటన వీడియో వైరల్గా మారింది.